హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కూలర్ మోటార్ వైండింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద 1 ఇంచ్ కోర్ 24 స్లాట్ కూలర్ మోటార్ కోర్ కనపడుతుంది. కూలర్ మోటార్ వైర్ అయితే చుట్టే పెట్టాం ముందు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 24 సైజు. టర్మ్స్ 160 1 to 4 పిచ్ ఫ్రెండ్స్. 1 to 4లో 160 వస్తాయి. 1 to 6లో 2 మెలకలు వస్తాయి ఫ్రెండ్స్. 2 మెలకలు 320 టర్మ్స్ అవుతాయి మొత్తం. ఆ విధంగా అయితే మనం వైండింగ్ మెలకలు వేసుకోవాలి. రెండు రౌండ్లు వస్తాయి. ఫస్ట్ దాంట్లో 1 to 4లో సింగిల్ రౌండ్, 1 to 6లో డబల్ రౌండ్. ఈ విధంగా అయితే వైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సెట్ వచ్చేసి టాప్ బాటమ్ కనెక్షన్ మనం మామూలుగా ఏ విధంగా అయితే కనెక్షన్ లో స్పీడ్కి ఏ విధంగా కలుపుతామో అదే విధంగా వచ్చేటట్లు చూసుకొని డైరెక్ట్గా ఎక్కియాలి ఫ్రెండ్స్. కొసలు 4 కొసలు బయటకు వచ్చేలాగా మొత్తం కనెక్షన్ ఏం రాకుండా డైరెక్ట్గా వైండింగ్ చేసుకోవాలి. 4 కొసలే 4 టాపులు బయటకు వచ్చేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్నర్ కానీ టాప్ కానీ ఏదైనా ఇన్నరే వస్తుంది, మ్యాక్సిమం ఇన్నర్ వస్తాయి. ఆ విధంగా అయితే వైండింగ్ చేసుకోవాలి. చూడండి, నేను టాపు కలిసేలాగా వైండింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మీరు వైండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని డేటా చెప్పాను కదా, దీన్ని 24 లెంత్, 29 గేజు, 160 టర్మ్స్ రన్నింగ్. ఇది స్టార్టింగ్ వచ్చేసి 23 లెంత్, 32 గేజ్, టర్మ్స్ వచ్చేసి 180. ఇదైతే ఇది కూలర్ డేటా ఫ్రెండ్స్. మామూలుగా అయితే మనము కూలర్లో ఏ విధంగా చేస్తామంటే ఇది లేటెస్ట్ వైండింగ్ ఫ్రెండ్స్. ఓల్డ్ వైండింగ్ ఏంటంటే 40 కానీ 39 కానీ లెంత్ పెట్టుకొని 110 90 టర్మ్స్ వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. అప్పుడు 32 గేజ్ వాడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు అప్డేట్ అయినది వైండింగ్ మొత్తం. అప్పుడు ఏంటంటే 32 90 టర్మ్స్ వేసి ఫస్ట్ 1 to 4 పిచ్లో 2 రౌండ్లు, 1 to 6 పిచ్లో 3 రౌండ్లు, ఇట్లా మొత్తం 5 రౌండ్లు వేసేవాళ్ళు. అది చాలా లెంత్ అవుతుంది, చుట్టడానికి ఈజీగా ఉండదు, చాలా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సింపుల్గా వైండింగ్ చేసుకోవాలంటే నేను చేసిన ఫార్ములా అయితే కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 24 లెంత్లోనే 1 మెలక 2 మెలకలు 3 మెలకలతోనే అయిపోతుంది ఫ్రెండ్స్. వైండింగ్ కూడా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే సెట్లు టాప్ కలిసేలాగా చూసుకొని ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. వైండింగ్ ఎక్కించుకున్న తర్వాత టేప్ కానీ లేదంటే మెలక్స్ కానీ గార్లం షీట్ అయినా ఏదైనా సెంటర్ పేపర్ పెట్టేసుకొని దారం కొట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను లాస్ట్ సెట్ అయితే ఎక్కిస్తున్నాను. లాస్ట్ సెట్ ఎక్కించాను 1 to 4 పిచ్లో. గార్లం షీట్ పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ స్టార్టింగ్ ఎక్కుతుంది, 1 to 4లో స్టార్టింగ్ ఎక్కుతుంది కాబట్టి గార్లం షీట్ పెట్టుకోవాలి. ఈ 1 to 6లో మళ్ళీ ఏమీ వైండింగ్ ఎక్కదు కాబట్టి దాన్ని మెలక్స్ పేపర్ పెట్టేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వైండింగ్ అవుతుంది. వీడియో చాలా లెంత్ ఉంది కదా ఫ్రెండ్స్, దానివల్ల ఏదో ఒకటి మీకు చెప్పాలి కాబట్టి నేను మళ్ళీ చెప్పిందే వచ్చినా బోరింగ్గా ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్.
చూడండి ఈ విధంగా అయితే వైండింగ్ అయిపోతుంది. చూడండి 29 గేజ్ వేసుకుంటే స్పీడ్ కూడా హై స్పీడ్ వస్తుంది. సింగిల్ స్పీడ్ వైండింగ్ అనమాట ఫ్రెండ్స్. ఇది సింగిల్ స్పీడు పర్ఫెక్ట్ హై స్పీడ్ వస్తుంది. సింగిల్ స్పీడ్లో పర్ఫెక్ట్ హై స్పీడ్ వస్తుంది. 29 గేజ్ కదా, స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, మోటార్ హీట్ అవ్వదు. కొంచెం వైర్ కూడా అల్యూమినియం వైరు, కొంచెం వైర్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కానీ మోటార్ అయితే హీట్ అవ్వదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రన్నింగ్ వరకు ఎక్కించాను. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ ఎక్కించాలి. ఇది లెంత్ వచ్చేసి 23 లెంత్, టర్మ్స్ వచ్చేసి 180, గేజ్ వచ్చేసి 32. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా రన్నింగ్ కూడా ఎలా ఎక్కిందో ఇది కూడా అంతే. 1 to 4లో ఒక మెలక, 1 to 6లో 2 మెలకలు. సింపుల్గా అయితే ఆ విధంగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ అయినా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా కష్టపడి వీడియో తీసి డబ్బింగ్ చెప్పి ఎడిటింగ్ చేసి చాలా ఇదైతే ఉంటుంది ఫ్రెండ్స్, కష్టం ఉంటుంది, సింపుల్గా అయితే అవ్వదు. కాబట్టి ఏదో ఒకటైనా చేయండి ఫ్రెండ్స్, ఆ కష్టాన్ని గుర్తించి చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే స్టార్టింగ్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. రన్నింగు స్టార్టింగు అయిపోయిన తర్వాత సెంటర్ పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సెంటర్ పేపర్ పెట్టేసుకొని దారం వేసుకున్న తర్వాత కనెక్షన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వన్ సైడ్ దారం అయిపోయిన తర్వాత కనెక్షన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే స్క్రీన్ మీద సెకండ్ కాయిల్ ఎక్కిస్తున్నాను. ఈ వీడియో చాలా లెంత్గా ఉంది ఫ్రెండ్స్, మినిమం 12.5 12 నిమిషాల 30 సెకండ్లు ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే సెకండ్ థర్డ్ కాయిల్ టాపు కలిసేలాగా, ఒక టాపు కలిసేలాగా వస్తుంది, ఒక బాటం కలిసేలాగా వస్తుంది. అవి కనెక్షన్ అయితే మీరు చాలా చిన్న మోటార్లకు మామూలుగా ఎట్లా మెకానికల్కి అర్థమవుతుంది. చిన్న మోటారు ఏ విధంగా కనెక్షన్ వేస్తామో అదే విధంగా జాయింట్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మీరు కనెక్షన్ వేసేటప్పుడు చిన్నకాయ కలుపుతారు, పెద్ద కాయలు కలుపుతారు కనెక్షన్. సేమ్ అదే విధంగా దీన్ని కూడా కొలతలు ఎట్లా వస్తాయో ఆలోచించి ఎక్కించుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది వైండింగ్. ఈ విధంగా అయితే నాకైతే 20 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. కూలర్ మోటరు నేను ఈజీగా 20 మినిట్స్లో చేసేస్తాను. మీరైతే ఎన్ని నిమిషాల్లో చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎన్ని నిమిషాల్లో చేస్తారు, ఎట్లా చేస్తారో కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను కూడా తెలుసుకోగలుగుతాను నాకంటే స్పీడ్గా చేస్తారా అని. అది ఏ విధంగా చేస్తారు నాకు తెలియనిది ఏదైనా ఉంటే తెలుసుకోగలుగుతాను. మీరైతే తప్పకుండా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీకు ఏదన్నా ఎలక్ట్రికల్ సొల్యూషన్ కావాలంటే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వైండింగ్ అయిపోయింది. మొత్తం స్టార్టింగ్ 4 సెట్లు, రన్నింగ్ 4 సెట్లు ఎక్కించాము. ఈ విధంగా అయితే వైండింగ్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్ పేపర్ పెట్టేసి దారం కొట్టేసి, తప్పనిసరిగా అయితే సెంటర్ పేపర్ పెట్టాలి. ఎందుకంటే రన్నింగ్ స్టార్టింగ్ షార్ట్ అవ్వకుండా, షార్ట్ అయితే అది డైరెక్ట్ అయిపోతుంది వైండింగు. సిరీస్ వస్తుంది కానీ వైండింగ్ మోటార్ తిరగదు ఫ్రెండ్స్. ఆ సెంటర్ వైట్ పేపర్ పెట్టాను నేనైతే. చూడండి, వన్ సైడ్ పేపర్ పెట్టి దారం వేసాను, సెకండ్ సైడ్ పేపర్ పెట్టి కనెక్షన్ వేస్తున్నాను.
ఇదే నేనైతే 2 వైర్లు తీసాను ఫ్రెండ్స్. ఇది రన్నింగు స్టార్టింగ్ ఒకటి కామన్ ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసి రన్నింగు కెపాసిటర్, స్టార్టింగ్ కెపాసిటరు. రన్నింగ్ వైర్ ఒకటి నోటల్ వస్తుంది, కామన్ ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఫేసు నోటలు 2 కెపాసిటర్, మొత్తం 4 వైర్లు తీశాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. వైర్లు అయితే తప్పనిసరిగా కామన్ చేసుకుంటే మంచిది. కామన్ చేసుకోకుండా 4 వైర్లు అయినా వేయచ్చు, ఏం కాదు, బయట కలుపుకోవాలి. కండెన్సర్ వేరే విడిగా వస్తుంది. అప్పుడు దీనికి 4 MFD కండెన్సర్ వస్తుంది. 4 MFD కండెన్సరు వేసుకోవాలి తప్పనిసరిగా. అయితే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే వైండింగ్ కాలిపోతుంది. 4 MFD కండెన్సర్ మాత్రమే వాడాలి. చూడండి, ఈ విధంగా కండెన్సర్ వైర్లు వేరుగా కామన్, ఫేసు, నోటల్, కామను ప్లస్ నోటలు 2 వైర్లు వన్ సైడ్ వచ్చేలాగా చూసుకొని మీరు కనెక్షన్ వేసుకుంటే బెటర్గా ఉంటుంది. దారం కట్టుకొని ఈ విధంగా అయితే వైండింగ్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు బోరింగ్గా కొట్టుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను ఏదైనా తప్పు జరిగి ఉంటే, ఇందులో నేను చెప్పడం ఏదైనా మిస్ అయితే మీరు కామెంట్ పెట్టండి. నేను తప్పకుండా మీకు మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే వైండింగ్ చేసుకొని దారం వేసుకోవాలా ఫ్రెండ్స్. సెంటర్ పేపర్ నొక్కాలి ఫ్రెండ్స్. సెంటర్ పేపర్ పైకి ఉంటుంది కాబట్టి నొక్కాలి. నొక్కి ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇంకో వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇది పార్ట్లుగా చేయాల్సి వస్తుంది, చాలా లెంతీగా అవుతుంది ఫ్రెండ్స్. 20 నిమిషాలు వైండింగ్ అంటే దాన్ని మొత్తం చూపించడం కుదరదు కాబట్టి 10 నిమిషాలకే ఇప్పటికే చాలా లెంత్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా దారం వేసుకొని కనెక్షన్ ఫుల్ దారం వేయటం కూడా చూపించడం కూడా కుదరట్లేదు. 2 కట్లు కట్టేసాను. ఈ విధంగా అయితే వైండింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. పేపర్ వేసుకొని ఫిట్ చేసుకొని రన్ చేసుకోవటమే. హై స్పీడ్ వస్తుంది. మీరు కావాలంటే స్పీడ్ కూడా చేయొచ్చు. స్పీడ్లో వైండింగ్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.